2014లో టీడీపీ ఒక హవాతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టైంలో మీరు అరకు దగ్గర నుంచి పార్లమెంటు నుంచి గెలుపొందారు వైసీపీ నుంచి. ఒక్కసారిగా వైదొలిగారు. అంత బలమైన కారణాలు ఏమున్నాయి పార్టీలో? నా మీద వైసీపీ వాళ్ళు అంటే నా బాడీ, షకీలా బాడీ నా ఫేసు వేసి అసభ్యకరమైన కామెంట్స్ చేసి చాలా అవమానపరచడం జరిగింది. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు అతిపెద్ద ఫైట్గా భావిస్తున్నారు. ఇక తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి ప్రయాణం చేస్తుంది. ఎలా ఉండబోతుంది? 3 కండువాల ప్రయాణం ఇతర ప్రాంతాలతో పోల్చితే గిరిజన ప్రాంతాల్లో ఎలా ఉండబోతున్నాయి? అంటే ప్రజల్ని జగన్ ఎలా మోసం చేశాడని చెప్పడానికి మాట్లాడితే ఒక రోజంతా సరిపోదు. సో అన్ని రకాలుగా మోసం చేశాడు. ఈ పైన ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రచారం చేస్తున్నది పంజాబ్ నేషనల్ బ్యాంకు సంబంధించిన ఏవైతే అప్పులు ఉన్నాయో రుణాలకు సంబంధించి దానిపైన అతిపెద్ద ప్రచారం జరుగుతుంది. ఎవరైనా బిజినెస్లు చేయాలంటే లోన్సే తీసుకుంటారు, బ్యాంకులు కొలబట్టరు కదా. మేము తీసుకున్నది 25 కోట్లు, కట్టింది 65 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నా ప్రభుత్వంలో అక్క చెల్లెళ్ళకి జరుగుతున్న న్యాయం ఇంకెక్కడ జరగదని ఆయన అనేక సభల్లో చెప్తూ ఉంటారు. ఎంతమందిని చంపేయగలిగితే అంతమందిని చంపేస్తున్నారు. ఒక ఫ్యాక్షనిస్ట్ అధికారంలో ఉంటే ఎలా ఉండాలో ఈరోజు రాష్ట్రం అలా ఉంది. రాజకీయాల్లో మైదాన ప్రదేశాల్లో రాజకీయాల నిర్వహణే కాదు, గిరిజన ప్రాంతంలో అందున అతిపెద్ద నియోజకవర్గం పార్లమెంటులో రాజకీయాలు నిర్వహించడం మహిళలుగా ఒక కష్టసాధ్యం, సాహసమే. అలాంటి నిర్వహణలో తనదైన శైలిలో నిర్వహించిన కొత్తపల్లి గీత ఇప్పుడు బీజేపీ ఉపాధ్యక్షురాలు, అరకు పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ సీటును దక్కించుకున్న గీత మన ముందున్నారు. గీత గారు నమస్తే. నమస్కారం అండి. అంటే ముందుగా మీరు ఒక అధికారిగా ఉన్నారు, డిప్యూటీ కలెక్టర్గా పనిచేశారు, మరోవైపు గ్రూప్ 1 ఆఫీసర్. చాలామంది మహిళలు కంఫర్ట్ లైఫ్ నుంచి ఆ విధంగానే కొనసాగిపోవాలనుకుంటారు. రాజకీయాల్లోకి రావడం ఏంటి? మీరు ఈ ఎత్తుపలాలన్నీ చూడడం ఏంటి? అంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్ కూడా ఎట్లా ఉంటుందంటే మీరు అన్నట్టు కంఫర్ట్ లైఫ్, దేవుడు ఏదో ఇచ్చాడు, మనం హ్యాపీగా రిలాక్స్ అవుదాం అని అనుకుంటాం. కానీ చిన్నప్పటి నుంచి ఫాదర్ ఆశయాలతోటి ప్రతిరోజు ఆయన బ్రెయిన్ వాష్ చేసేవారు. ఎట్లా ఉండాలి, ప్రజా సర్వీస్ ఎట్లా ప్రజాసేవ ఎట్లా చేయాలి, ప్రజలకు ఎట్లా ఉపయోగపడాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ కోరుకుంటారు. అంటే మనము ఆఖరి నిమిషంలో అంటే చావు అన్నది వస్తే ఆగాగు వస్తాను మళ్ళీ చెప్పడానికి ఉండదు. ఆ టైంలో మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆఖరి నిమిషంలో మనకు కావాల్సింది ఒక సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు దొరుకుతుందంటే కేవలం మన మనసాక్షికి మనకి నచ్చింది చేసినప్పుడు దొరుకుతుంది. సో ఇది నచ్చిన మార్గంగా ఎంచుకున్నాను ప్రజాసేవ. ఈవెన్ బ్యూరోక్రసీలోకి వెళ్ళినప్పుడు కూడా జాబ్ చేయడానికి కారణం కూడా ఏంటంటే ఒక డిప్యూటీ కలెక్టర్గా ప్రజలతోటి మమేకమై సర్వీస్ చేసే పరిస్థితి ఉండింది. ఆ తర్వాత దానికన్నా మెరుగైన పరిస్థితులు రాజకీయాల్లోకి ఉంటాయని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. అండ్ నిజంగా కూడా అంత మెరుగైన పరిస్థితుల్లోనే, అదే కాకుండా మీరు చూస్తే గీతా సొసైటీ పెట్టి సొసైటీలో కూడా చాలా సర్వీస్ చేయడం జరిగింది. అండ్ అన్నిటికన్నా మెయిన్ మా ఫాదర్ చావు నన్ను చాలా ఆయన చనిపోయిన టైం నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చుట్టవాళ్ళు ఎంతమందికి వచ్చారో తెలియదు, కానీ బయట వాళ్ళు ఆల్మోస్ట్ ఒక్కరోజు డెడ్ బాడీ పెడితే ఒక 10,000 మంది బయట నుంచి వచ్చారు. వచ్చి అయ్యగారు మాకు దిక్కెవరని ఏడుస్తున్నప్పుడు ఇదే కదా జీవితం, 10 మంది దగ్గర మనం ఒక ముద్ర వేసేయాలి కదా అన్న అదొక అవేకనింగ్ పాయింట్ అని చెప్పాలి. సో 10 మందికి పనికొచ్చే జీవితం బతకడం చాలా చాలా అదృష్టంగా, చాలామందికి తక్కువ మందికి ఉంటుంది అవకాశం. భగవంతుడు నాకు అవకాశాన్ని కల్పించాడు, నేను ఈ దారి చూస్ చేసుకున్నాను. ఇలా గీత గారు, ఇలాంటి అవకాశం అంటే 2014లో టీడీపీ ఒక హవాతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టైంలో మీరు అరకు దగ్గర నుంచి పార్లమెంటు నుంచి గెలుపొందారు వైసీపీ నుంచి. అంత ఇష్టపడి ప్రజాసేవ చేద్దాం అనుకున్న మీరు ఒక్కసారిగా వైదొలిగారు. అంత బలమైన కారణాలు ఏమున్నాయి పార్టీలో? వైసీపీలో మీకు తెలుసు ఆ రోజు ఏం జరిగిందో అన్నది కూడా తెలుసు. ఎందుకంటే వైసీపీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా నేను వాళ్ళతోటే ఫైట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఎలక్షన్స్లో కూడా అందులో ఒక వర్గాన్ని ఎదుర్కొంటూ ఎలక్షన్స్ చేశాను తప్పితే, నిజంగా చెప్పాలంటే ప్రజలు వేరే పార్టీలతో కొట్లాడే పరిస్థితి లేదు. సో ఆ రోజు నుంచి వాళ్ళు అక్రమమైన వ్యాపారాలు చేయడం వల్లనే ఒక చదువుకున్న ఒక ఎంపీ వస్తే వాళ్ళ వ్యాపారాలు సాగు అన్న ఉద్దేశంతోటో
మరి దేని కారణం చేతో లోకల్గా అక్కడ ఉన్న వైసీపీ క్యాడర్ నన్ను అపోజ్ చేశారు. పోన్లే అట్లీస్ట్ గెలిచిన తర్వాత మనకి సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది అనుకుంటే, గెలిచిన తర్వాత కూడా అదే అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది పార్టీలో. ఆ రోజు ఆత్మాభిమానం మించింది లేదు. ఈరోజు ఆత్మాభిమానం లేకపోతే భార్యాభర్తలే విడిపోతున్నారు. అలాంటిది పార్టీలే లెక్క. సో ఫైనల్లీ డెసిషన్ తీసుకున్నాను పార్టీకి దూరంగా ఉండి పనిచేయాలని. ఆ రోజు ఆ అవమానాలు గురైనప్పుడు నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పడం జరిగింది. జనాలు ఎంత వచ్చింది ఓట్లని అడిగారు నన్ను. 5 లక్షల ఓట్లు వచ్చినాయి సార్ అని చెప్పాను. అంటే 5 లక్షల మందిని నేను రాజకీయాల నుంచే వైదొలగాలనుకున్నాను. ఎందుకంటే అంత అవమానానికి గురి చేశారు. అంటే 5 లక్షల మంది ఓటేస్తారంటే ఇప్పుడు నువ్వు పనిచేసే సమయం, రాజకీయాలు చేసే సమయం కాదని చెప్పారు. ఆయన మాట విని ఆ రోజు నేను ఉండిపోయి ప్రజాసేవకే, అంటే పార్టీలకు అతీతంగా అందరితోటి కలిసి పనిచేయడం జరిగింది. అంటే చాలా వరకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అంటే మొట్టమొదటిసారిగా ఒక మీరు మహిళగా పార్టీలో తిరుగుబాటు ఎగరేసిన మహిళగా మిమ్మల్ని చెప్పచ్చు. ఇంత గీత గారికి జరిగిన అంత అవమానం ఏం జరిగింది అసలు? అంటే అండి ముందుగా అపోజ్ చేయడం అన్నది నార్మల్లీ రాజకీయాల్లో ఉన్నప్పుడు అపోజ్ చేయడం జరుగుతుంది. అది పెద్ద విషయం కాదు. కానీ గెలిచిన తర్వాత కూడా ఒక గిరిజన మహిళగా పర్టికులర్లీ శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఒక్కళ్ళు కూడా గెలవని పరిస్థితుల్లో నేను ఒక్కదాన్నే గెలిచాను పార్టీ నుంచి. నా కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి, అది కూడా నేను లేని సమయంలో, నేను పార్లమెంట్లో ఉన్న సమయంలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే నేను అదేంటి కనీసం నేను కూడా ఉంటే బాగుంటుంది కదా అని అడిగితే దానికి వాళ్ళు ఏంటంటే లేదు వేరే వాళ్ళని పెట్టుకొని లీడర్స్ని పెట్టుకొని మీటింగ్ పెట్టామని పెట్టారు. అది నేను బాధపడలేదు. కానీ మొదటి నుంచి ఇదే అవమానాలు ఎదుర్కొంటున్నట్టు నేను ఒక మీడియా ఇదిలో లైవ్లో నేను చెప్పడం జరిగింది. అలా చెప్పినందుకు నా మీద వైసీపీ వాళ్ళు చాలా చండాలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి, అంటే నా బాడీ షకీలా బాడీ నా ఫేసు వేసి అసభ్యకరమైన కామెంట్స్ చేసి చాలా అవమానపరచడం జరిగింది. అంటే ఒక పార్టీలో ఒక మహిళకు, ఒక షర్మిల గురించి అప్పట్లో కామెంట్స్ వచ్చినప్పుడు నన్ను బుట్టారేను కానీ పార్టీలో 2 మహిళలు ఉంటే వాళ్ళిద్దరిని నించోపెట్టి మాట్లాడించారు. ఏంటంటే ఎప్పుడూ కూడా లేడీస్ మీద ఇట్లాంటి అసభ్య కామెంట్లు చేయడం చాలా తప్పు, రాజకీయాల్లో పర్సనల్ కామెంట్స్ చేయొద్దని. మరి నా మీద కొంతమంది ఇలాంటి పెడితే సోషల్ మీడియాలో పెడితే ఫేస్బుక్లోను అరెస్ట్ అయ్యారు కూడా. ఒక 12 మంది అరెస్ట్ అయ్యారు ఆ బాపతిలో. కనీసం పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆనాటి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు ఎవరు విజయమ్మ గారు, ఆవిడ మహిళే. షర్మిలమ్మ ఉంది ఆ రోజు ఆవిడ మహిళే. ఏ రోజు ఒక్క కామెంట్ అలా చేయడం తప్పు అన్న మాట అనలేదు. గీత గారు, మీరు ఒక మహిళగానే కాదు ఒక ఎంపీగా ఉన్నారు. ఇంత బాడీ షేమింగ్ జరిగినప్పుడు ఎవరు మాట్లాడలేదండి. ఓన్లీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఫోన్ చేసి, అమ్మ నువ్వు వేరే పార్టీకి చెందిన దానివైనా కూడా ఇట్లా జరగడం చాలా అవమానకరం, 100% మీరు కేసు పెట్టండి, నేను యాక్షన్ తీసుకుంటానని అన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి నాకు అట్లీస్ట్ కాల్ చేసి మాట్లాడారు, ఇట్లా జరగకూడదమ్మా అని. నేను అదే బాధలో కూడా మోడీ గారిని కలవడం జరిగింది. ఏంటంటే నా సొంత పార్టీ ఇలా చేస్తున్నప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి? పార్టీ అన్న తల్లి లాంటిది. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్కసారి ఫోన్ చేసి ఇలా జరగకూడదమ్మా నీకు అన్న మాట వరుసకు కూడా అలా. చాలామంది అన్నారు ఒకసారి వెళ్ళి కలవండి అని. ఆయన కూడా పిలవలేదు నన్ను, నేను వెళ్ళలేదు. అలాంటప్పుడు మరి ఇంత అన్యాయం జరిగినప్పుడు ఒక ఎంపీకి, అది కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ వాల్యూస్ ఏమీ లేవండి. ఆ తర్వాత మీరు జనజాగృతి పార్టీ పెట్టారు, చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా హోల్డ్ చేయాలనుకున్నారు. ఏమైంది ఆ పార్టీని? అంటే మధ్యంతరం ఆపాల్సిన పరిస్థితులు ఎక్కడ ఎదురైనాయి? అంటేనండి, జనజాగృతి పార్టీ పెట్టినప్పుడు ఒక మహిళగా, ఒక కమిట్మెంట్ ఉన్న పర్సన్గా నేను ఎక్స్పెక్ట్ చేసింది పబ్లిక్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే డెఫినెట్గా 10 మంది దానికి సహకరిస్తారని అనుకున్నాను. పార్టీ పెట్టాక నాకు అర్థమైంది ఏంటంటే నేను అంత పార్టీని నడిపే అంత కేపబిలిటీ మన ఆంధ్రప్రదేశ్లో కేవలం డబ్బులకు ఉన్నాయి, నాకు లేదని అనిపించింది. ఎందుకంటే నాకేమి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు లేవండి, ఒక కమిట్మెంట్ మాత్రమే ఉంది. కానీ రాజకీయంగా మన ఆంధ్రప్రదేశ్లో మీకు తెలియదే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకులు ఉన్నప్పుడు చిన్న చిన్న వ్యక్తుల్లాగా మనం పార్టీలు పెట్టి పార్టీని నడపాలంటే అంత సులువైన కార్యక్రమం కాదు. అండ్ ఈ దాడులు తట్టుకుని నిలబడగలిగే పరిస్థితి మనకి ఉండదు. సో నేషనల్ పార్టీలో ఉంటేనే మనం 10 మందికి సర్వీస్ చేయగలమని నాకు అనిపించింది. ఆ రోజు ఇంకా అమిత్ షా గారు కూడా స్వయంగా ఫోన్ చేసి పార్టీలో జాయిన్ చేసుకున్నారు. అండ్ జనజాగృతి పార్టీని కూడా కంప్లీట్గా బీజేపీలో మర్జ్ చేయడం జరిగింది.
అండ్ చాలామంది నా పార్టీలో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరూ దాన్ని స్వాగతించారు కూడా. ఎందుకు గీత గారికి అంత యాక్సెస్ ఎలా దొరుకుతుంది? చాలా వరకు ఆవిడ ఎక్కువ దగ్గరగా ఉండి చర్చలు చేసే అవకాశం అంటే ఎక్కడ కనెక్ట్ అయ్యారు ప్రధానితో? ప్రధానితో నేను కనెక్ట్ అయిందంటేనండి, మొట్టమొదట నా పార్టీ నన్ను ఎప్పుడైతే అట్లాగా అవమానపరిచిందో ఆ బాధలోనే నేను మొట్టమొదటి ప్రధాని గారిని కలవడం జరిగింది. సో ఆ రోజు కూడా ఆయన నన్ను 4-5 క్వశ్చన్స్ అడిగారు. నేను ఒకటే చెప్పాను, నేను ప్రజాసేవకు వచ్చింది కేవలం సేవ చేయడానికే, అండ్ పాలిటిక్స్లోకి వచ్చింది ఇది ఒక ప్లాట్ఫామ్గా నేను చూస్ చేసుకున్నాను అని చెప్పడం జరిగింది. నేను ఎన్నిసార్లు కలిసినా ఏ రోజు నా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడాల. నాకుండే యుద్ధాలు నేను చేశాను, బట్ స్టిల్ నేను ఎప్పుడు కూడా ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. నేను ఎప్పుడు కూడా సర్వీస్లో ఓరియంటెడ్గానే గిరిజనులకు ఏం చేయాలి సార్, పథకాలు ఏమొస్తాయి, మన స్టేట్కి ఏమొస్తుంది, అందుకనే నేను అరకు పార్లమెంట్కి ఆల్మోస్ట్ 5,000 కోట్ల వరకు ఫండ్స్ తెచ్చుకోగలిగాం ఆ టైంలో. అండ్ ఇప్పుడు చూస్తే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కానీ, అండ్ 100% ఎలక్ట్రిసిటీ, అంటే అన్ని విలేజెస్కి ఇంతకుముందు పవర్ అన్ని విలేజెస్కి ఉండేది కాదు, 20% ఆఫ్ ద విలేజెస్ పవర్ లేదు, అలాంటిది 100% ఎలక్ట్రిఫికేషన్ సాధించుకున్నాం. అలాగే కాదనుకుంటే చాలా మారుమూల గ్రామాలకి ఈరోజు సడక్ యోజనలో, గ్రామీణ సడక్ యోజనలో రోడ్లు వేయించుకున్నాం. అదే కాకుండా మీరు చూస్తే ఇప్పుడు హైవే 4 లైన్ హైవే మేము ఉండగానే శాంక్షన్ చేసిన హైవే అది. అండ్ మెడికల్ కాలేజ్ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు విభజన హామీల్లో భాగంగా వచ్చినాయి, కానీ మేము ఉండగానే శాంక్షన్ చేయించుకున్నాయండి. ఇప్పుడు వరకు ఇంకా అన్నీ సగం సగం జరుగుతూ ఏది సరిగ్గా ఇంప్లిమెంట్ జరగని పరిస్థితులు ఉన్నాయి, కానీ ఇవన్నీ అప్పుడు చేయించుకున్నవే. అండ్ అద్దాల భోగి, అరకుకి అద్దాల భోగి కావాలి, టూరిజం డెవలప్ అవ్వాలి అని చెప్పి చాలా 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 దాని మీద ఎఫర్ట్ పెట్టాం. లంబసింగిలో బయో పార్క్ రావాలని చెప్పి. గీత గారు, మీరు వైసీపీ నుంచి వచ్చారు, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వచ్చినప్పుడు తీసుకోవాలంటేనే ఒక విషయం. అటువంటిది మీరు జనజాగృతి పార్టీ పెట్టారు సొంతంగా, మళ్ళీ ఆ పార్టీని పక్కన పెట్టి బీజేపీలోకి వెళ్ళగలిగారు. అంటే నేనేమంటానంటే అంత యాక్సెస్ ఎలా దొరికింది అసలు? ఆ పార్టీ ఒక పార్టీ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఆ బీజేపీలోకి ఎలా డోర్లు తెరుచుకున్నాయి మీకు? అంటేనండి, ఒక ఇండివిజువల్గా ఒక మహిళగా నేను పార్టీ పెట్టి నడిపించడం అది మామూలు విషయం కాదు. అయినా కూడా నడిపించాను కాబట్టి సామర్థ్యం ఉంది అని చెప్పి ఇప్పుడు లోక్సభలో మీరు చూస్తే 2014 to 19 హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగిన దానిగా కానీ, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిబేట్స్ కానీ, హైయెస్ట్ అటెండెన్స్ కానీ ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఎంపీగా. సో ప్రతిసారి నేను చాలా నేషనల్ కాన్ఫరెన్సెస్లో, పార్లమెంట్లో స్పీకర్ గారు కండక్ట్ చేసిన నేషనల్ కాన్ఫరెన్సెస్లో కానీ, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో కానీ పార్టీ సపోర్ట్ లేకుండా కూడా పార్టీ నన్ను చాలా విధాలుగా, మోడీ గారు అని చెప్పొచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ అని చెప్పొచ్చు, నన్ను ఎంకరేజ్ చేశారు. బికాస్ నేను కమిట్మెంట్ తోటి ఉన్నాను కాబట్టి. అంటే ఇప్పుడు అరకు పార్లమెంటరీ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా మిమ్మల్ని ఎంపిక చేశారు, ఊహించిందేనా మీరు? ఊహించిందేనండి. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా ఫస్ట్ నేను బయట నుంచి కంటెస్ట్ చేద్దామని అనుకున్నాను. ఏదో ఒకటి మాట్లాడితే కాస్ట్ కాంట్రవర్సీస్ అది ఇది అంటారు. నేను ఎట్లాగో భగవంతుడు నాకు స్టేటస్ ఇచ్చాడు, బియాండ్ ఎ పాయింట్ నేను ఎందుకు ఇంకా అని అనుకున్నాను. కానీ ఒకసారి పిఎం గారిని కలిసినప్పుడే ఆయన అన్నారు, గిరిజనుల్లో ఈ డెడికేషన్తో పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, నువ్వు అరకు నుంచే కంటెస్ట్ చేయాలి, అరకు నుంచి ఎందుకు కంటెస్ట్ చేయలేదు అని గట్టిగా అడిగారు నన్ను 2019లో కూడా. నాకు టైం సరిపోలేదు సార్ అని చెప్తే, నో యూ షుడ్ హ్యావ్ కంటెస్టెడ్ ఫ్రమ్ అరకు అన్నారు. అలాగే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు మీరు. 2014లో ఎంపీగా ఉన్నారు, మధ్యంతరంగానే మీరు పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. 2014 జూన్లో ప్రమాణ స్వీకారం అయింది, జూలైలోనే డిఫర్ అయ్యాను నేను పార్టీతోటి. అంతే 1 monthలో డిఫర్ అయ్యాను. 1 monthలోనే. మిగతా 4.5 సంవత్సరాలు నేను అట్లాగే ఇండిపెండెంట్గానే చేశాను. ఇప్పుడు జనాల్లోకి వెళ్తున్నారు బీజేపీ అభ్యర్థిగా, ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని? ఇప్పుడు కాదండి, నేను 3 years నుంచి ప్రజల్లోనే ఉన్నాను. అండ్ ఆల్మోస్ట్ 1.5 2 years నుంచి కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ అన్నిటిలో పార్టిసిపేట్ చేస్తున్నాను. అండ్ ప్రజలకి నాతో బేసికల్లీ చాలా కనెక్ట్ ఉంది. అరకులో ప్రజలకి కొత్తపల్లి గీత అంటే ఒక అక్క, ఒక చెల్లి, ఒక తల్లి అన్న భావనే ఉంది తప్పితే కొత్తపల్లి గీత అన్నది వేరుగా లేదు. సో ఆ భావన తెచ్చుకోవడానికి నా 5 సంవత్సరాల సర్వీస్ కూడా, అదే కాకుండా గీతా సొసైటీ చాలా పనిచేస్తుంది. ఎందుకంటే గీతా సొసైటీలో 2007లో స్థాపించాం, 20 సంవత్సరాల నుంచి సొసైటీ ఉంది. ఇప్పటికీ ఒక 5,000 పైచిలుకు మందికి మెడికల్ ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరిగింది. అంటే చాలామంది హాస్పిటల్స్లో మగ్గున్న వాళ్ళకి కూడా వాళ్ళకి మెడికల్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం ఒక 100 మంది, 100 నుంచి 120 మంది పిల్లల్ని చదివిస్తూ ఉంటాను. అండ్ నాతో వచ్చినంత నేను చేస్తూ ఉంటాను. ఇంకా అరకు ప్రాంతంలో ఉన్న చర్చెస్ అవనియండి, గుళ్ళు అవనియండి, అండ్ బోర్వెల్స్ కావాలంటే ఆల్మోస్ట్ 2,000 పైచులకు బోర్వెల్స్ వేసాము. మంచినీళ్ళు ఏ సమస్య వచ్చినా ఫస్ట్ నాకు కాల్ వస్తుంది, మేడం మాకు ఈ సమస్య ఉంది అని.
నేను గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా సమస్య అటెండ్ అవ్వడం జరుగుతుంది. మా కమ్యూనిటీలో వాల్మీకులు కూడా అందరూ కూడా మొదటి నుంచి నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా డెఫినెట్గా, ఎందుకంటే రకరకాల సమస్యలు ఉన్నాయి వాల్మీకిలకి, అది కూడా అడ్రస్ చేయడానికి మనకి ఒక స్ట్రెంత్ లేకుండా అయిపోయింది ఇప్పుడు. సో వాళ్ళు కూడా అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు లోకల్ అభ్యర్థి మళ్ళీ వాల్మీకి ఇచ్చారో వాళ్ళ ఫాదర్లో కూడా వాల్మీకి ఎమ్మెల్యేగా చేశాడు, కానీ సమస్యలు ఏది కూడా పరిష్కారం అవ్వలేదు, అసలు కనీసం కృషి కూడా చేయలేదు. సో ఇప్పుడు అందరూ కూడా నా మీద ఒక హోప్ తోటి ఉన్నారు. సో అదే నాకు శ్రీరామ్ రక్ష. ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా మనం గతంలో చాలా ఎన్నికలు చూసాం, కానీ ఇప్పుడు జరగబోయే ఎన్నికలు అతిపెద్ద ఫైట్గా భావిస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి ప్రయాణం చేస్తుంది. ఎలా ఉండబోతుంది ఈ 3 కండువాల ప్రయాణం? ఇతర ప్రాంతాలతో పోల్చితే గిరిజన ప్రాంతాల్లో ఎలా ఉండబోతున్నాయి? చాలా బాగుందండి. ఎందుకంటే యాక్చువల్లీ ప్రజల్లో చాలా చాలా వ్యతిరేకత ఉంది సిట్టింగ్ గవర్నమెంట్ మీద. దానికి కారణం చూస్తే కోకల్లుల కారణం 1, 2, 3 అని చెప్పడానికి కూడా లేదు. ఎన్ని కారణాలు అంటే అన్ని కారణాలు చెప్పుకోవచ్చు. అంటే ప్రజల్ని జగన్ ఎలా మోసం చేశాడని చెప్పడానికి మాట్లాడితే ఒక రోజంతా సరిపోదు. సో అన్ని రకాలుగా మోసం చేశాడు. నాకు మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి, లేకపోతే లేదు అని చెప్పగలిగాడు జగన్. కానీ ఏ ఒక్కళ్ళు కూడా మంచి జరిగిందని భావించట్లేదు. ఎందుకు భావించట్లేదంటే ఆయన ఏదో ప్రజల్ని అంటే ఒక చేయి చాపే పరిస్థితిలో పెట్టాలనుకున్నాడు. ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకుంటున్నారు. అంటే ఏదో ప్రభుత్వం ఇస్తుందని వెయిట్ చేసుకుంటూ ఉండే పరిస్థితి ఇప్పుడు ప్రజలకు లేదు. ఎందుకంటే తెలివైన వాళ్ళు ప్రజలు కూడా. అండ్ 10 పైసలు పైనుంచి ఇచ్చి కింద నుంచి రూపాయలు ఆక్కుంటున్నాడు అన్న విషయం అందరికీ అర్థమైంది. ఇంకా గిరిజనులు అంటారా, సప్లాన్ నిధులు లేవు, ట్రైకార్ లేదు, లోన్స్ లేవు, ఒక్క గిరిజనులకు కూడా సొంత ఇల్లు అన్నది రాలేదు ఇప్పటివరకు. నరేంద్ర మోడీ గారు ప్రతి గిరిజనుడికి ఇల్లు ఉండాలని చెప్పి 25,000 కోట్ల బడ్జెట్ కేటాయించినా కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల ఒక్కళ్ళకంటే కూడా ఇల్లు రాలేదు, ఒక్కళ్ళకి కూడా రాలే. సో అది చాలా శోచనీయమైన విషయం. అదే కాకుండా ఇప్పుడు అన్నిటి మీద స్టిక్కర్లు వేసుకొని ఇది నాది అని చెప్పుకొని తిరుగుతున్నాడు, కానీ ఏది అయింది కాదు. అంగన్వాడీలో వచ్చే ఫుడ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, 5 కేజీలు బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, ప్రతిదీ కిసాన్ సమృద్ధిది గవర్నమెంట్ ఇచ్చేది 6,000 రూపాయలు. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ఎటు నుంచి ఎటు చూసినా సరే ఇది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని ఒక బళ్ళు పెట్టి చేయడం జరిగింది. అందులో గవర్నమెంట్ అఫీషియల్సే వచ్చి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, ఇది మోడీ గారు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ ఉజ్వల యోజన మొత్తం ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అదే మీ ప్రధానమైన ఆరోపణలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ఆయన బైపాస్ చేస్తున్నాడు, ప్రధాన విమర్శ చేస్తారు. బైపాస్ చేస్తున్నాడు, స్టిక్కర్ వేసి తిరుగుతున్నాడు వచ్చే వాటిలన్నిటికి. 2 అసలు రానివ్వట్లేదు. వచ్చినవి అంటే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ అవుతుంది అనుకుంటే రానివ్వడు. ఒకవేళ వస్తే తను స్టిక్కర్ వేసుకుంటాడు. అన్నిటికీ పన్నులు, చెత్త పన్ను, ఇంటి పన్ను, అన్ని ఇళ్ళు లేకపోయినా కూడా పాకున్నా కూడా పన్ను. అంటే ప్రజల్ని ఏ విధంగా దోపిడీ చేయాలో జగన్ కన్నా తెలిసింది ఎవరికి తెలియదు. నెక్స్ట్ మీరు చూస్తే లిక్కర్, పెద్ద స్కామ్ ఏదంటే లిక్కరే. అసలు ఏం బ్రాండ్లో తెలియదు, జనాలు చనిపోతున్నారు చాలామంది. ఒక్క విషపూరితమైన లిక్కర్ ఇచ్చి ప్రజల్ని ఎంతమందిని చంపేయగలిగితే అంతమందిని చంపేస్తున్నాడు. ఒక ఫ్యాక్షనిస్ట్ అధికారంలో ఉంటే ఎలా ఉండాలో ఈరోజు రాష్ట్రం అలా ఉంది. అక్రమ మైనింగ్ మనం చూస్తున్నాం, ఏజెన్సీ ఏరియాలో పూర్తిగా అక్రమ మైనింగ్ జరుగుతుంది. కంప్లీట్గా జనాలను ఎలా దోచుకోవాలో అట్లా దోచుకుంటారు. ఏజెన్సీ ప్రాంతంలో చాలా వరకు గంజాయి అనేది ఇప్పుడు ఎక్కడ చాలా వరకు విస్తృతంగా వెళ్తున్న 2 విషయాలండి, గంజాయి ఒకటి, రెండోది అక్రమ రవాణా, మహిళల అక్రమ హ్యూమన్ ట్రాఫికింగ్. 2 చాలా చాలా సీరియస్ ఇష్యూస్ అండి. అక్కడ మనం చూస్తే ఈరోజు ఢిల్లీలో, ముంబైలో కూడా అరకు ప్రాంతంలో చెందిన అమ్మాయిల్ని ట్రాప్ చేసి అక్కడ తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు. ఎంతోమంది అమ్మాయిలు మిస్సింగ్ ఉన్నారు. అంటే ఏదో ఆశ చూపించి ప్రేమ పేరుతో ట్రాప్ చేసి రాత్రి తరలించేస్తున్నారు. సో ఇది చాలా జరుగుతుంది. ఇది చాలా భయంకరమైన పరిస్థితి ఉంది అక్కడ. పర్టికులర్లీ గంజాయి, ఇది తర్వాత లిక్కర్, ఇల్సిట్ లిక్కర్. ఇలాగ మీరు ఎంపీగా ఉన్నారు, పార్లమెంట్లో చాలా వరకు ఎక్కువ సమావేశాలని అడ్రస్ చేశానని చెప్పారు. ఎప్పుడైనా ప్రస్తావించారా మీరు? చేశానండి. ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నా ప్రభుత్వంలో అక్క చెల్లెళ్ళకు జరుగుతున్న న్యాయం ఇంకెక్కడ జరగదని ఆయన అనేక సభల్లో చెబుతూ ఉంటారు. మరి మీరు దానికి క్వైట్ ఆపోజిట్లో చెప్తూ ఉన్నారు. ఆయన అక్క, చెల్లి, మదరు అందరికీ ఎంత న్యాయం చేస్తున్నారు చూస్తున్నారు కదా, అదే న్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా. ఆయన సొంత అక్క చెల్లి కూడా ఈరోజు రోడ్డు మీద పడి మా అన్నయ్య చంపాడు అని చెప్పుకునే పరిస్థితికి వచ్చారంటే తల్లి చెల్లి ఏం చెప్తుందో చూడండి. అదే న్యాయం మిగతా అక్క చెల్లెలు కూడా జరుగుతుంది. అందరూ అక్క చెల్లెలే, ఎందుకంటే అందరికీ సమానంగా చూస్తాడు కదా ఆయన.
సొంత అక్క చెల్లె రోడ్డు మీద పడి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అదే పరిస్థితి. గీత గారు, ఇంకా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రధానంగా మీకు ఎస్టీ దానిపైన అనేక ఇబ్బందులు పడ్డారు మీరు. అంటే ఒక ఒక దాంట్లో ఎక్కడో చోట పుట్టిన తర్వాత నేను ఇది అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి అనేది చాలా బాధాకరమైన విషయం. ఎస్ ఎందుకు వచ్చింది అసలు అలా? ఎస్ అండి, మీ ప్రశ్న కూడా చాలా పాజిటివ్గా అడిగారు. నేను పాజిటివ్గానే ఆన్సర్ చెప్తాను. మేము ఎక్కడైతే పుట్టామో, మా ఫాదర్ ఎక్కడైతే పుట్టారో ఆ గ్రామ సభ తీర్మానం ఉంది. అది సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఆ తీర్మానాన్ని మించిన సర్టిఫికేషన్ ఏది ఉండదు. కాకపోతే మన్యం జిల్లాలో కూర్చుంటారు, విజయవాడలో కూర్చుంటారు, ఎవరో కొంతమంది బ్రోకర్లు ఉంటారు. వాళ్ళకి వేరే పని ఉండదు. వాళ్ళకి పని ఏంటంటే ఓన్లీ కోర్టు పక్షులాళ్ళు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పిటిషన్లు పెట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు గుంజడం. అండ్ వాళ్ళతో పాటు కొంతమంది కుమ్మక్కైపోయి ఉంటారు. వాళ్ళు చేసే పని ఏంటంటే ఎవరెవరైతే కొంచెం ప్రాస్పరస్గా ఉన్నారో వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు వస్తాయి. సో బ్లాక్మెయిల్ చేయడానికి ఏం చేస్తారంటే ఒక లాబింగ్ చేసి, అదంతా ఒక గ్రూప్ ఉందండి. ఈ గ్రూప్ అందరికీ కూడా అడ్డుకట్ట వేయాలన్నది ఈసారి నా సంకల్పం. ఎందుకంటే నేనే కాదు, చాలామంది నా గిరిజన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఈరోజు ఆ బ్లాక్మెయిలింగ్కి బలైపోయారు. నాకు తెలిసి ఒక 300-400 మంది ఎవరైతే నిజమైన గిరిజనులు కూడా ఉన్నారో అందరినీ కూడా వాళ్ళు కేవలం బ్లాక్మెయిల్ చేసి నెలకి ఇంతను కూడా వసూలు చేస్తున్నారన్న విషయం నాకు వచ్చింది నా నోటీస్కి. సో ఎవరైతే ఇట్లాగ చేస్తున్నారో ఓన్లీ కాస్ట్ బేస్ మీద వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి ఉద్యోగాలు పోతాయేమో అని భయం, కాస్ట్ సర్టిఫికేట్ ఏమవుతుందని భయం. సో ఆ భయాలు కొద్ది నేనైతే ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు కిషోర్ చంద్రదేవ్ గారిని అలా చేశారు, ఎదుర్కొన్నారు, జయించారు. గీత గారు, ప్రభుత్వం కూడా మీ విషయంలో రద్దు చేసింది. అసలు మీది ఆ క్యాస్ట్ కాదని మీ నుంచి బయటికి చాలా వరకు మీరు ప్రభుత్వం నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లేదండి, ప్రభుత్వం గజెట్ ఇచ్చింది లాస్ట్ టైం 2017లో ప్రభుత్వం ఐ బిలాంగ్ టు వాల్మీకి అని గజెట్ ఇచ్చింది. ఆఫ్టర్ థరో ఎంక్వైరీ పర్టికులర్లీ జాయింట్ కలెక్టర్ గారు మా ఊరు వెళ్ళి గ్రామసభ పెట్టి రెజల్యూషన్ తీసుకుని మరీ క్లియర్ చేశారు. నా పరిస్థితుల్లో ఏం జరిగిందంటే అండి, చాలా గొప్ప విషయం ఇది. నాది పాస్ అయిపోయింది కాబట్టి, గజెట్ అయిపోయింది కాబట్టి అగ్రీవ్డ్ పర్సన్ మా తస్మదీయులు అయ్యారు. నాది ఓకే అయితే తస్మదీయులు ఎవరు? అగ్రీవ్డ్ పర్సన్. అసలు అగ్రీవ్డ్ పర్సన్ యాక్ట్ ప్రకారం నాది క్యాన్సిల్ అయితే నేను అప్లై చేసుకోవచ్చు. అలా కాదు, 140 కోట్ల ఇండియన్స్ అగ్రీవ్డ్ పర్సన్స్ అంటారు వాళ్ళు. నాది ఓకే అయితే వాళ్ళు అగ్రీవ్ అవడం ఏంటండి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రీవ్డ్ పర్సన్ అన్నది ఏంటంటే హూస్ సర్టిఫికేట్ ఈస్ క్యాన్సిల్డ్ కెన్ అపీల్ టు ద అథారిటీ. మంది ఓకే అయిపోయింది, గజెట్ అయిపోయింది. సో కోర్టు ద్వారా నేను ఇప్పుడు తీసుకొచ్చిన డైరెక్షన్ ఏంటంటే, వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళి మినిస్టర్ దగ్గర కూర్చుని లోక్సభ అభ్యర్థిత్వం ఇప్పుడు కొత్తపల్లి గీత వస్తుంది, కొత్తపల్లి గీత వస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది, ఇంకెవరు వచ్చినా గెలుస్తారు మీరు, సో ఆమెను తప్పిస్తే మీకు అవుతుంది అంటే రాత్రి నేను కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చా. అసలు మీకు పవర్ ఉందా లేదా అన్న దాని మీద సమాధానం చెప్పమని కోర్టు అడిగినా కూడా దాని మీద సమాధానం చెప్పకుండా ఒక చీకటి జీవోని తీసుకొచ్చారు. అలవాటే కదా మన స్టేట్ గవర్నమెంట్కి. ఏంటి క్యాన్సిల్ చేస్తున్నా గజెట్ని క్యాన్సిల్ చేయాలంటే క్యాబినెట్కి వెళ్ళాలి కదా, జీవో ఇచ్చేసి అలా క్యాన్సిల్ చేసేస్తారు. దాని మీద మళ్ళీ కోర్టుకి వెళ్ళాను, కోర్టు దాన్ని సస్పెండ్ చేశాను. గీత గారు, మరొకటి మీ పైన ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రచారం చేస్తున్నది పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించిన ఏవైతే అప్పులు ఉన్నాయో రుణాలకు సంబంధించి దానిపైన అతిపెద్ద ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికల్లో మీరు సరిగ్గా ప్రజల ముందు సమాధానం చెప్పాలి, దాన్ని కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మా కంపెనీ అంటే నార్మల్లీ నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఎవరైనా బిజినెస్లు చేయాలంటే లోన్సే తీసుకుంటారు, బ్యాంకులు కొలబట్టరు కదా, లోన్సే తీసుకున్నాము. కానీ డిఫరెంట్ కారణాల చేత, పొలిటికల్ రీజన్స్ చేత లోన్ లేట్ అవ్వడం కూడా జరిగింది. దాని కారణంగా కేసెస్ ఫైల్ చేశారు. అందులో కూడా పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయి. బట్ ఇంకా దాని గురించి మాట్లాడే ప్రయోజనం లేదని కాబట్టి మాట్లాడట్లేదు. మేము లాస్ట్ ఇయర్ మొత్తం లోన్ అంతా రీపే చేయడం జరిగింది. బ్యాంక్ సర్టిఫికేట్ ఇచ్చింది, ఫుల్ సాటిస్ఫాక్షన్. ఈవెన్ ఇంట్రెస్ట్ కూడా తగ్గకుండా మేము తీసుకున్నది 25 కోట్లు, కట్టింది 65 కోట్లు. సో బ్యాంక్కి ఫుల్గా కట్టేసాము. బ్యాంక్ మెమో ఫైల్ చేసింది. ఇప్పుడు సిబిఐ కూడా ఆల్మోస్ట్ లైక్ సాటిస్ఫాక్షన్ మెమో ఫైల్ చేశారు. కోర్టులో కేసు క్లోజ్ అయింది. నా మీద కన్విక్షన్ సస్పెండ్ అయిపోయింది పూర్తిగా. అండ్ కోర్టులో కూడా రేపో మాపో అంటే నెక్స్ట్ 2 వీక్స్లో కేసు క్వాష్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే లోన్ మొత్తం క్లియర్ అయిపోయింది, కేసు లేదు ఇప్పుడు. గీత గారు, చాలా వరకు మన గిరిజన ప్రాంతాల్లో చూస్తే ఇక్కడ అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ఇలాంటి వాళ్ళు ఈ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక పోరాటాలు చేసిన తాగునీరు లేదు, వైద్యం లేదు, సరైన రోడ్డు లేదు, చివరికి ఏదైనా చిన్నది ప్రాణాపాయ స్థితి వస్తే అంబులెన్స్ లేదు. ఎప్పటికీ ఏదైనా పరిష్కారం ఏమైనా కనిపిస్తుందా? చెయ్యాలండి. ఇంక దాని మీదే ఇప్పుడు నెక్స్ట్ నా ఫైట్ అంతా కూడా ఆ మినిమం ఎమ్యూనిటీస్ మీదే. ఎందుకంటే ఎన్నాళ్ళు ఈ సఫరింగ్ అన్నది నా క్వశ్చన్.
అంటే మనం పార్లమెంట్లో కూడా చాలాసార్లు ఇది లేవనెత్తడం జరిగింది. ఈ ఇష్యూస్ మీద నేను ఎప్పుడు డిబేట్లు చేయడం జరిగింది. ఎందుకంటే గిరిజన ప్రాంతాలకి మోడీ గారు ఇప్పుడు అట్మోస్ట్ ప్రామినెన్స్ ఇస్తున్నారు. డెఫినెట్గా ఈ పార్లమెంట్ సీటు మనం గెలిచి సెంట్రల్లో మన గళం వినిపించే, ఎందుకంటే మీరు చూసారు గత 5 సంవత్సరాలుగా సిట్టింగ్ ఉన్న ఎంపీ అసలు కనీసం ఇష్యూస్ ఏది కూడా లేవనెత్తని పరిస్థితి మనం చూసాము. బేసికల్లీ నాలెడ్జ్ పరంగా అమ్మాయి కూడా అంత నాలెడ్జబుల్ కాదు, ఏదైనా పార్టీ రాసిస్తే తప్పితే మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి అమ్మాయి అట్లా చేసింది. కానీ అమ్మాయిని కూడా మనం నిందించడానికి లేదండి, ఎందుకంటే ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చింది. అమ్మాయి కూడా మోసపోయిందనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయికి బతుకు తెరువు కూడా లేకుండా చేసి ఈరోజు టికెట్ కూడా ఇవ్వకుండా ఆమెను పక్కన పెట్టడం జరిగింది వైఎస్ఆర్సీపీ. సో దాని గురించి మనం సిట్టింగ్ ఎంపీ కొట్టేటి మాధవి. ఎలా ఇప్పుడు ఉండే అభ్యర్థితో మీ పోటీ ఎలా ఉండబోతుంది వైసీపీ? ఇప్పుడున్న అభ్యర్థి వాల్మీకి కమ్యూనిటీ నుంచి అండి. బహుశా నేను వాల్మీకి కమ్యూనిటీ నుంచి అని చెప్పి నాకు కరెక్ట్గా ధీటుగా ఉండాలని పోటీ పెట్టుండొచ్చు, కానీ వారికి శెట్టి పాల్గొన గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన గురించి ప్రజలకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లా. ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళ అబ్బాయిలు వాళ్ళకు కూడా అంత మంచి పేరు లేదు, ఇల్లీగల్ మైనింగ్లో ఉంది అని చెప్పుకుంటున్నారు. అండ్ ఈ అమ్మాయి కొత్త అభ్యర్థి కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు జగన్ గారి గేమ్ ప్లాన్ ఏంటంటే కొత్త అభ్యర్థులను పెట్టినప్పుడు ఆయన మొహం చూసి ఓటేస్తారని. ఇప్పుడు నెగిటివిటీ అంతా ఉన్నది ఆయన మీదే, అభ్యర్థి వరకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ గారే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేశారని చెప్పుకుంటున్నారు, కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఎవరి పేర్లు ఎవరికి తెలియదు. నాకు తెలిసి ఎవరికి తెలియదు. అందరూ జగన్ 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 అంతే మాట్లాడతారు. జగన్ ఇది చేశారు, జగన్ అది చేశారు, చేసినా చేయకపోయినా కూడా ఆయన పేరే వస్తుంది. అంటే ఆయన మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా జగన్ పేరే తప్పితే ఇక్కడ ఎవరి పేర్లు లేవు. సో అభ్యర్థి పేరు అన్నది వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే ఆయన కోరుకోరు కూడా అభ్యర్థి పేరు వెళ్ళాలని. ప్రజలు నా మొహం చూసే ఓటేయాలని అనుకుంటున్నారు. ఆయన మొహానికి ఇప్పుడు నెగిటివిటీ అంతా. సో 90% అసలు అమ్మాయికి ఛాన్సెస్ కూడా ఉంటాయని నేను అనుకోవట్లేదు. ప్రజల నుంచి మద్దతు అసలు ఉండదు. ఇలాగ ఈస్టర్న్ ఘాట్స్లో అనేక నిబంధనలు ఉన్నాయి. చిన్న రాయి తీయాలన్నా అనేక నిబంధనలు ఉంటాయి ఈస్టర్న్ ఘాట్స్లో. అటువంటిది ఇంత మైనింగ్ ఎలా జరుగుతుంది, ఇంత కొండలను కొల్లగొట్టే పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయి మీకు? అంటే రూల్ పొజిషన్ పాటిస్తే మీరు చెప్పినట్టు ఆ రూల్స్ అన్నీ అండి. రూలు రైము లేకుండా గుండాయిజం చేసి రౌడీజం చేసి తవ్వుకునే వాళ్ళకి, భయపెట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసే వాళ్ళకి, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి లేకపోతే బైండ్ ఓవర్లు పెట్టి ఇట్లా చేసేవాళ్ళకి, రూల్స్ రైమ్స్ లేని వాళ్ళకి ఎలాగైనా చేస్తారు. దోపిడీకి రూల్స్ ఉండవు కదా. రూల్ పొజిషన్ పాటించాలంటే రూల్స్ ఉండాలి. ఇలాగ ఇప్పుడు అక్రమ మైనింగ్ కావచ్చు, గంజాయి కావచ్చు, సారా కావచ్చు, ఉమెన్ ట్రాఫికింగ్ కావచ్చు, ఎన్నిటిలో కూడా టోటల్గా చూస్తే గిరిజనులే సమిధులుగా మారుతున్నారు. గిరిజనులు, దళితులు ఎవరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసే జగన్ ప్రభుత్వం నడుస్తుందండి. ఈరోజు ఏంటంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి అడిగొచ్చిన జగన్ ఈరోజు ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చి ఎందుకు ఓటేసామా అని ప్రజలు ఏడ్చే పరిస్థితి క్రియేట్ చేశారు. ఈరోజు చూస్తే ప్రతి ఒక్క సామాజిక వర్గం, అంటే మహిళలు, యువకులు, రైతులు, బిజినెస్ మ్యాను అండ్ ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేశారు. ప్రతి ఒక్క బిజినెస్ని నిర్వీర్యం చేశారు. జీవితాలు దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చారు. ప్రజల జీవితాలని ప్రశ్నార్థకంగా మార్చేశారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు తెలుసుకుంటున్నారు. ఎవరో 10 మంది ఏదో రూపాయి వస్తుంది, 2 రూపాయలు వస్తుందని ఆశపడే వాళ్ళు ఉంటారేమో, కానీ ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఈ దోపిడీ విధానం ఎలా సాగుతుందో. చివరిగా చెప్పండి గీత గారు, దాదాపు మీ నియోజకవర్గం అంటే అరకు అంటేనే దేశంలోని అతిపెద్ద నియోజకవర్గంగా కనిపిస్తుంది. అటు భద్రాచలం నుంచి కురుపాం వరకు, ఎక్కడ పార్వతీపురం, ఒక పాలకొండ వరకు, సీతంపేట వరకు, ఎలా ఇంత నియోజకవర్గం, పెద్ద నియోజకవర్గంలో ప్రచారం ఎలా చేయబోతున్నారు? అంటే మీకు అంతకుముందు 2014లో అయితే జరిగింది, అంటే పూర్తిగా ఒక ఎంపీ ప్రచారానికి కావచ్చు, లేకపోతే ఎంపీకి అయిన తర్వాత కూడా తిరిగే అవకాశం ఉంటుందా ఇంత పెద్ద నియోజకవర్గంలో? ఎంపీకి అయిన తర్వాత కూడా అంటే అంత పెద్ద నియోజకవర్గంలో అంతా కవర్ చేయడం ఎవరి వల్ల కాదండి, సాధ్యం కాదు. మనిషి అనేవాళ్ళు ఇక్కడ చాపర్ కావాలి తిరగాలంటే, కానీ అంత చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మాది 650 కిలోమీటర్ల 650 పైనే ఉందండి, పై చిలుకుంది. ఏఓబి బార్డర్ అంత ఉంటుంది. సో ఏఓబి బార్డర్లోనే ఉంది మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా కూడా. కార్యకర్తలే బలంగా పనిచేయాలి ఈ కాన్స్టిట్యున్సీలో, ఎందుకంటే కార్యకర్తలే బలం ఎప్పుడు కూడా. అండ్ కార్యకర్తలు కూడా గిరిజనులు చాలా డెడికేటెడ్ వర్కర్స్ ఉన్నారండి. ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా ఇప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా ప్రజల్లో పనిచేసిన వాళ్ళే, చేస్తున్న వాళ్ళు. సో డెఫినెట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కార్యకర్త అన్నవాడు మెయిన్ ఇదవుతుంది. ఇది కంట్రీలోనే లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా వైజ్. 15 లక్షల మంది ఓటర్స్ కూడా ఉన్నారు. సో ఓటర్స్ని ప్రభావితం చేయాలంటే వాళ్ళే ప్రభావితం తప్పితే మనం వెళ్ళి పర్టికులర్లీ ఇది ఇలా ఉందని చెప్పే పరిస్థితి ఉండదు. సో నాకు తెలిసి ఆల్రెడీ ప్రజల్లో ఆ చైతన్యం వచ్చింది. అలాగే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేనతో కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీతో కావచ్చు, ఎలాంటి సమన్వయం ఉంది మీకు? చాలా బాగుందండి మాకు.
పర్టికులర్లీ అరకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఒక విభిన్నమైన కాన్స్టిట్యున్సీ. అక్కడ ప్రజలందరూ కూడా మమేకమయ్యే ఉంటారు. వేరే వేరే పార్టీల్లో ఉన్నవాళ్ళు కూడా చాలా చక్కగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడలాగా ఎక్కువ కొట్లాట్లు ఉండవు. వాళ్ళకి వచ్చేసరికి చాలా ఐకమత్యం ఉంటుంది. సో ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ బయట చోట్ల ఎట్లాగా కలుస్తున్నారో నాకు తెలియదు, కానీ మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో సమన్వయం చాలా అద్భుతంగా ఉంది. ప్రజలకు మీరు ఎంపీగా మళ్ళీ గెలిస్తే ఆ ప్రజలకు ఏం హామీ ఇవ్వబోతున్నారు? తప్పనిసరిగా అండి, ఒక గిరిజన బిడ్డగా ఈరోజు మన బతుకుల్ని ఏదైతే ఈ ప్రభుత్వం శాసించి మన కనీసం మినిమం ఎమ్యూనిటీస్ ఒక్క ఇల్లు కూడా లేకుండా మనల్ని అన్ని విధాలా మనల్ని వాడుకుంటూ అక్రమ కేసులు బనాయిస్తుందో దీని నుంచి విముక్తి చేయడానికి ఫస్ట్ నేను ఫైట్ చేస్తాను. రెండోది ఏంటంటే ప్రతి ఒక్క గిరిజనుడికి సొంత ఇంటి కళ నెరవేరాలని చూస్తాను. నా ఈ 4 నేను మాట్లాడుతున్నానండి. ఒకటి, సొంత ఇంటి కళ నెరవేరాలి, ఎందుకంటే మోదీ గారి ఆశయం ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని. అండ్ రెండోది విద్య, వైద్యం రెండు కూడా అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి గిరిజన బిడ్డ కూడా ఉన్నత చదువులు చదవాలన్నది నా ఆశయం. మూడోది నేను మాట్లాడుతుంది యువతని 100% ఉపాధి కల్పించాలి. యువతని కూడా ఎంకరేజ్ చేయాలి, సెల్ఫ్ సస్టైనబుల్ చేయాలి, వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దాలి. గిరిజన యువత అన్న వాళ్ళు నేను చాలామందికి చెప్తున్నాను, జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ గివర్స్గా వాళ్ళని రూపొందించాలన్నది నా ఉద్దేశం. అండ్ లాస్ట్ది మహిళా సాధికారత. ఎందుకంటే మహిళలు చాలా ఈ నెక్స్ట్ దీంట్లో చాలా కీ రోల్ ప్లే చేస్తారు. ఎందుకంటే 33% రిజర్వేషన్ ఈవెన్ బాడీస్లో కూడా వచ్చేస్తుంది, అన్నిట్లో వస్తుంది. అంత ముందుకు తీసుకెళ్ళాలి. మహిళలు అన్నది ప్రాధాన్యత ఇస్తున్నారు మోదీ గారు, మహిళలు నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అని. సో గిరిజన మహిళను కూడా సాధికారత దిశగా తీసుకెళ్లాలన్నది నా కోరిక. థ్యాంక్ యూ గీత గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఇది నేనే ఎంపీ కార్యక్రమంలోన అరకు నుంచి పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత తన మనోభావాన్ని, తను చేయబోయే కార్యక్రమాన్ని చెప్తున్నారు. ఒకటి, గిరిజనులు స్వయం శక్తిపై ముందుకెళ్ళాలి, వాళ్ళకి కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా తీర్చాలి, వాటి కోసం నేను కృషి చేస్తానంటున్నారు. మరోవైపు ఏదైతే మిగతా అవసరాలు ఉన్నాయో వాటిన్నింటి కోసం కృషి చేస్తానంటున్నారు. మరోవైపు పార్టీలకు సంబంధించి పూర్తి సమన్వయం ఉంది కాబట్టి తెలుగుదేశం, జనసేన, మరోవైపు బీజేపీ ఆ పూర్తిగా సమన్వయంతో ఇక్కడ నుంచి గెలుపు తనకు ఖచ్చితంగా సాధ్యమని చెప్తున్నారు. మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ గణేష్.